ఇంటింటి రామాయణం టుడే ఎపిసోడ్ ఏప్రిల్ 18th. నిన్నటి ఎపిసోడ్లో పల్లవి తన మనుషులకు డబ్బులు ఇవ్వడం చూసి అవని చేయి పట్టుకుంటుంది. ఏయ్ ఎవరు నువ్వు అని చూస్తుంది. అవనిని చూసి షాక్ అవుతుంది. గుడిలో కూడా నీ బుద్ధి పోనిచ్చుకోలేదు కదా అనేసి అవని పల్లవి చెంప పగలగొడుతుంది. అందరికీ విషయం చెప్పాలని అంటుంది. కానీ పల్లవి మాత్రం ఈ విషయం గురించి ఎవరికి చెప్పొద్దక్క, నువ్వు చెప్పినట్టే నేను చేస్తానని అంటుంది. చెప్పినట్లే మైక్లో ఇక్కడ బాంబు లేదు, ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చారు అంటూ అనౌన్స్ చేసి అందరినీ కళ్యాణం దగ్గరికి రమ్మని కోరుతుంది. అవని అక్షయ్ అనుకున్నట్లుగానే దేవుడి కళ్యాణం పూర్తవుతుంది. ఇక ఆ తర్వాత అందరూ కళ్యాణం పూర్తయింది కదా, ఇంటికి వెళ్ళిపోదామని పార్వతి అంటుంది. అందరూ కలిసి ఇంటికి వెళ్ళిపోతారు. పల్లవి ప్లాన్ దారుణంగా ఫెయిల్ అవ్వడంతో చక్రధర్ తిడతాడు. పల్లవి ఫీల్ అవుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే అవని అక్షయ్తో గడిపిన కొద్ది క్షణాలను నెమరు వేసుకుంటూ ఉంటుంది. ఇంట్లో వాళ్ళందరూ వచ్చి నువ్వు అక్షయ్ దగ్గర పడే రోజు తొందరలోనే ఉందని అందరూ అనగానే అవని మురిసిపోతూ లోపలికి వెళ్ళిపోతుంది. ఇక పల్లవి విషయం చక్రధర్తో చెప్పి ఫీల్ అవుతుంది. అవనికి అంత చావు తెలివితేటలు రావడానికి వాళ్ళ తండ్రి కారణం. వాడు అంత క్రిమినల్ బ్రెయిన్ అయి ఉంటుంది. వాడి నుంచి అలాంటి ఆలోచనలు వచ్చాయేమో అనేసి అవనిని పల్లవి అంటుంది. ఇప్పుడు వాళ్ళ తండ్రి గురించి నీకెందుకు, అవన్నీ తెలివి పనులు, నీకు తెలివి తక్కువ పనులు చేసావు కాబట్టి నువ్వు ఇలా బాధపడుతున్నావని చక్రధర్ అంటాడు. ఆ చిరాకుతో ఇంటికి వస్తుంది పల్లవి. ఇక సీతారాముల కళ్యాణం ఇంత బాగా జరగడానికి కారణం పల్లవి వల్లే ఇదంతా జరిగిందని కమల్ సంతోషంగా ఉంటాడు. పల్లవి ఇంట్లోకి రాగానే పల్లవిని పట్టుకొని నువ్వు చాలా మంచి పని చేశావు, నీ వల్లే ఇదంతా జరిగింది అని సంతోషంతో కమల్ పల్లవిని ఎత్తుకొని తిప్పేస్తాడు. వీరి మధ్య రొమాంటిక్ సాంగ్ ఒక్కటే ప్లే అవుతుంది. పల్లవి మాత్రం కోపంగా ఉంటుంది. నేనెక్కడ చేశాను, అంతా అవని నా చేత చేయించింది, నాటకం ఆడింది, నన్ను ముంచేసింది అని బాధపడుతుంది. ఏదో ఒక రోజు అవనికి దిమ్మ తిరిగే షాక్ ఇస్తాను, దెబ్బకు దెబ్బ తీసేలా ప్లాన్ చేస్తాను అని అంటుంది. నేను ఆల్రెడీ అన్నం తినేశాను నాన్న, నాకు అమ్మ అన్నం తినిపించేసింది అని అనగానే ఏంటి స్కూల్కి వచ్చి అన్నం తినిపించింది అని అడుగుతాడు. ఇక్కడికి వచ్చి నీకు అన్నం తినిపించిందా అని అడగగానే నేను ఆల్రెడీ అన్నం తినేశాను నాన్న, నాకు అమ్మ అన్నం తినిపించింది అనేసి అనగానే ఇంటి స్కూల్కి వచ్చి అన్నం తినిపించిందని అడుగుతాడు. ఇక్కడికి వచ్చి నీకు అన్నం తినిపించిందా అని అనగానే అక్కడికి వస్తుంది అవని. నువ్వు నా కూతురికి అన్నం తినిపించావా అని అనగానే నేను ఇక్కడ పార్ట్ టైం జాబ్ చేస్తున్నానండి, క్రాఫ్ట్ టీచర్గా, అందుకే ఇక్కడ ఆరాధ్యకు అన్నం తినిపించాను అని అంటుంది. సరే అయితే నువ్వు తినలేదు కదా, ఈ బాక్స్ను తీసుకొని తినేసి అని అక్షయ్ అంటాడు. కానీ నాకేం అవసరం లేదు, ఇక నా డ్యూటీ అయిపోయింది, నేను వెళ్ళిపోతాను ఇంకా అనేసి అవని అనగానే అక్షయ్ కూడా వెళ్ళిపోవాలనుకుంటాడు. అప్పుడే ఆరాధ్య నాన్న అమ్మని తీసుకెళ్ళండి, నువ్వే అమ్మని డ్రాప్ చేయాల్సింది నువ్వే అని వాళ్ళిద్దరిని ఒకే కారులోనే పంపిస్తుంది. అవనిని బాక్స్ తీసుకొని తినమని చెప్తే నాకొద్దు అని అంటుంది. అయితే పక్కకు కారాపండి, నేను కొబ్బరి బొండా తాగుతానని అవని అడుగుతుంది. అయితే అక్షయ్ని చూసి పల్లవి కుళ్ళుకుంటుంది. ఇద్దరిని ఇంట్లోంచి బయటకు పంపించేస్తే బయట మాత్రం ఇలా సరదాగా తిరుగుతున్నారా, ఇది ఎలాగైనా చెప్పాలి అనేసి పల్లవి అనుకుంటుంది. ఇక అక్షయ్ ఇంటికి వస్తాడు. పార్వతి అక్షయ్ని అడుగుతుంది. అక్కడితో ఈ ఎపిసోడ్ పూర్తవుతుంది. ప్రణతికి మోసపోయానని నిజం తెలుస్తుంది. ఆ తర్వాత ఏం జరగబోతుందో చూడాలి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, వీలైతే కామెంట్ చేయండి, నైస్ అని కానీ అస్సాం అని కానీ. థ్యాంక్ యూ.